త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా? నేను సరే, ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి. ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి. మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వస్తుంది బీజేపీకి, టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి.